హాయ్, దిస్ ఈజ్ రవి. విశాఖలో ప్రభుత్వం నిర్మించిన రిషికొండ ప్యాలెస్ మొత్తం రంగం సిద్ధమైంది, పూర్తయిపోయింది. ఇప్పుడు కోర్టుకు దాని మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా జగన్ మొండి పట్టుదలతో దాన్ని గృహప్రవేశం చేయబోతున్నారు. సో ఇంత సడన్గా దానికి ఎందుకు గృహప్రవేశం చేయాల్సి వచ్చింది, దాని వెనకాల కారణాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఈ రిషికొండ ప్యాలెస్ వ్యవహారం మీద, అంటే ప్యాలెస్ అని అందరూ అంటున్నారు, చాలా మంది పర్యాటక, అంటే వైసీపీ వాళ్ళేమో అది పర్యాటక కేంద్రం అంటున్నారు, కానీ సీఎం జగన్ మాత్రం దాన్ని తన క్యాంప్ ఆఫీస్గా నిర్మించుకున్నారు. సో ఇది ఇప్పుడు దాంట్లో కోర్టులో ఉంది, కోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా కూడా ఆయన మొండిగా ఇప్పుడు దాన్ని గృహప్రవేశం చేయబోతున్నారు. ఎందుకు సార్ ఇంత సడన్గా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనక ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు కోర్టులు వద్దన్నాయి, అక్కడ నిర్మాణం చేయకూడదన్నారు, పర్యాటక శాఖ నిర్మించింది వాటిని, పర్యావరణ శాఖ వద్దంటుంది. ఆడ ఒక పెద్ద కమిటీ వేశారు హైకోర్టు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా అక్కడ ఏదైతే అనుమతులు తీసుకున్నారో దానికి విరుద్ధంగా అక్కడ కట్టారు, డీవియేషన్స్ చాలా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్టు హైకోర్టు దగ్గర కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా గృహప్రవేశం చేస్తున్నారు రిషికొండ ప్యాలెస్లో అని చెప్పి లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్. దాన్ని చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఒకేసారిగా సడన్గా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? రిషికొండలోకి ఆల్రెడీ గృహప్రవేశం చేయబోతున్నారు ఆయన. అందుకు సంబంధించిన ఏర్పాట్లు విశాఖలో ఉండేటువంటి అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం బ్లాక్లన్నీ కూడా సిద్ధమైపోయాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ అంతా సిద్ధమైపోయింది. సీఎం క్యాంప్ ఆఫీస్ సిద్ధమైపోయింది. అక్కడ రేపటి నుంచి అధికారిక కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభం కావడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పేశారు. సో దానికి సంబంధించి పూజలు పునస్కారాలు అన్నీ కూడా అక్కడ చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇంత సాహసానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వివిధ రకాల మార్గాల నుంచి మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇటీవల కాలంలో శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని ఈయన కలిశాడు, రాజశ్యామల యాగాన్ని చేయించాడు జగన్మోహన్ రెడ్డి. పూర్ణాహుతి జరిగే రోజున ఈయన అక్కడికి వెళ్ళి దాదాపు గంటన్నర పాటు అక్కడే ఉండి స్వామి చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన ఆలకించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం తాడేపల్లిలో ఉంటే ఈసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, కాబట్టి ఇమీడియట్గా నువ్వు షిఫ్ట్ అవ్వు, ఈ రిస్కులు రకరకాల ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి, కాబట్టి నువ్వు ఇమీడియట్గా వైజాగ్కి షిఫ్ట్ అయిపోయి రిషికొండలో కనుక దిగితే రాష్ట్రం మొత్తం మీద ఎత్తుగా ఉంటావు, కొండ మీద ఉంటావు, కాబట్టి నీకు వాస్తు కలిసి వస్తుందని చెప్పి ఆయన ఏదో చెప్పినట్టు ఈ రాజశ్యామల యాగం పూర్తయిన తర్వాత. అందుకే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా జగన్మోహన్ రెడ్డి షిఫ్ట్ అవుతున్నారని చెప్పేసి ఒకటి వినిపిస్తుంది. అది దీంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి అంశం అటు స్వామీజీ అని చెప్పాలి, లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి, కానీ మన ఇద్దరు చెప్పలేదు. కానీ వస్తున్నటువంటి ఒక గాసిప్స్ అనుకోవాలి. ఎందుకనంటే ఒక ఇద్దరు ప్రముఖులు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ చెప్పరు, కానీ బయటకు వస్తుంది విషయాలు. ఎవరి ద్వారా వస్తుంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారానో, లేదంటే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడమో, లేదా సన్నిహితులు చెప్పడమో చెప్తే అది ఒకసారి పెదం దాటితే ఇంకా అది ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు. అది పెద్దోళ్ళే చెప్తుంటారు. పెదవి దాటిన తర్వాత అది మనం ఆపలేమని మాటని. సో అలాగే జగన్మోహన్ రెడ్డి బహుశా ఎవరికన్నా చెప్పి ఉండొచ్చు, వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పి ఉండొచ్చు, వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా అది స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చినటువంటి సమాచారం అనుకోవచ్చు మనం, మౌఖిక సమాచారం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రిస్క్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఎలాంటి రిస్క్లో ఉన్నారని అంటే, ఏ సర్వే చూసినా కానీ ఆయన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన దాదాపు 60 నుంచి 70 మందిని ఎమ్మెల్యేలను మార్చారు, 10 నుంచి 12 మందిని ఎంపీలను మార్చారు. కొంతమంది ఎంపీలు అయితే మేము పోటీ చేయమని చెప్పి వెళ్ళిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము ఈసారికి పోటీ నుంచి విరమించుకుంటున్నాం అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు. కొంతమంది రాజీనామా కూడా చేశారు. మా ఒంగోలు ఎంపీ ఆయన రాజీనామా చేశారు. మాగుంట కన్నా పెద్ద లీడర్ ఎవరంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన ఒక నమస్కారం చెప్పి, మీకు ఒక నమస్కారం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చికాకులు, అనుకోనటువంటి చికాకులు, అనుకోనటువంటి ఇబ్బందులు రాజకీయంగా అని చెప్పి అనుకోవాలి. ఇటీవల కాలంలో సిద్ధం సభలు పెట్టినప్పటికీ కూడా అవి సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా అవి ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అసలు విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పింది బాగా తలకెక్కించుకున్నారు. అందుకే ఇమీడియట్గా ఆయన షిఫ్ట్ అవుతున్నారు. గతంలో కూడా చెప్పారు, తాడేపల్లిలో ఉన్నంతకాలం నీకు రాజకీయంగా రిస్క్లే ఉంటాయి, చికాకులు ఉంటాయి, కాబట్టి ఇమీడియట్గా షిఫ్ట్ కమ్మని చెప్పిన తర్వాతనే రిషికొండ
ప్లేస్ని ఎంపిక చేసుకొని రాజులు కొండల మీద ఉంటారు, దేవుళ్ళు కొండల మీద ఉంటారు, కాబట్టి నువ్వు కూడా రాజువి, దేవుళ్ళు అంటాడు, అందుకని నువ్వు కొండ మీద ఉండని చెప్పి ఆయన చెప్పినట్టు. అదిగాక మన రాష్ట్రానికి విశాఖపట్నం ఈశాన్యంలో అవుతుంది. ఈశాన్యంలో ఉంది. ఈశాన్యంలో కూడా ఈ నెత్తిలో ఉంటే కనుక అందరికన్నా ఆధిపత్యంలో చెలరాయించవచ్చు అనేది రకరకాలు చెప్తుంటారు కదా. ఆధ్యాత్మికవేత్తలు నీకు ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసులు కూడా మొత్తం కొట్టేస్తారు రాత్రి అనుకుంటున్నారు బహుశా వాళ్ళు. మేబీ అది కూడా చెప్పుండొచ్చు. ఆధ్యాత్మికవేత్తలు టచ్ చేస్తే ఏదైనా చెప్పగలరు, ఏదైనా చెప్తారు. గ్రహాలు ఇటు తిరుగుతున్నాయి. ఈ మొన్న లాస్ట్ టైం 2014 గ్రహం తిరుపతి వైపు ఉంది, ఈసారి ఋషికొండ వైపు గ్రహం తిరిగిందని కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఏదైనా ఆధ్యాత్మికవేత్తలు చెప్పగలరు. ఆ సత్తా, ఆ నైపుణ్యం వాళ్ళకు ఉంది. ఇన్నే వాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు. సరే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే ఋషికొండలో గృహప్రవేశం చేస్తున్నారు. ఆ ఋషికొండకి వెళ్తున్నారు అనగానే ఆ వైజాగ్లో ఉండేటువంటి పబ్లిక్ భయపడుతున్నారు. అసలు ఎప్పుడన్నా వస్తేనే ట్రాఫిక్ జామ్ అయిపోయేసి మొత్తం గంటలు మనం ప్రయాణానికి ఆపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పర్మనెంట్గా ఋషికొండకు వస్తే జగన్మోహన్ రెడ్డి మన పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు అదేమో కోర్టు కేసులో ఉంది. కోర్టు కేసులో ఉన్నప్పుడు 450 కోట్లు, సుమారుగా 500 కోట్లు వేసుకో, 500 కోట్లతో దాన్ని నిర్మించారు. 500 కోట్లతో నిర్మించినటువంటి ఋషికొండని ఇప్పుడు బ్లాక్లో 17 బ్లాక్లో ఏమో చెప్తున్నారు. ఆ బ్లాక్లో మొత్తం అక్కడి నుంచి సీఎం కాంప్లెక్స్ని పరిపాలనా రాజధాని అక్కడి నుంచి ఉండాలి అని చెప్పి ఆయన పరిపాలనా రాజధానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఈ ఎన్నికల లోపు అక్కడికి వెళ్తే కనుక ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టచ్చు, ప్రాంతీయ తత్వాన్ని ఫ్లేరప్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ అవుతున్నారు అనేది ఒకటి. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఉత్తరాంధ్ర వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. కానీ రాజధాని వస్తే ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తే అప్పుడేమైనా రియాక్ట్ అవుతారేమో ఉత్తరాంధ్ర వాళ్ళు అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈయన ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ అవుతున్నారేమో అనేది ఇంకొక రాజకీయ కోణంగా కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టులను ధిక్కరిస్తూ ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాల్సినటువంటి రోజుల్లో, మరికొన్ని రోజుల్లో ప్రజాభిప్రాయం కోసం ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్గా అక్కడికి వెళ్ళటం అనేది ఇది రాజకీయ వర్గాలు కూడా చర్చ జరుగుతుంది. బట్ ఒకటేంటంటే స్వామీజీ చెప్పిన దాని ప్రకారం వెళ్తున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇంత చేసి కూడా ఇప్పుడు ఈ ప్రత్యర్థులేమో బలపడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయిపోతుంది. నిన్న రాజ్నాథ్ సింగ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అది చాలా క్లారిటీ వచ్చేసింది. సరే, సీట్ల షేరింగ్ ఇవాళ కాకపోతే రేపైనా క్లారిటీ వస్తుంది. జెండా సభ జరుగుతుంది తాడేపల్లిగూడెంలో. ఒకవైపు దూసుకొస్తున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి విధంగా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా అసంతృప్తి లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది, తగ్గిపోతుంది. తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఢిల్లీలో నరేంద్ర మోడీ అపార్ట్మెంటు, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా కనుక మారకపోతే ఈ ప్రతికూలమైనటువంటి అంశాలు మరిన్ని ఎక్కువ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఒక ఆందోళన అయితే జగన్మోహన్ రెడ్డిలో పడింది. అందుకే ఆ స్వామీజీ చెప్పినట్టు వెళ్తున్నారు అనేది ఒకటి. సహజంగా ఏం చెప్తుంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండేది ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి, భారతి. వీళ్ళిద్దరికి ఎన్నిళ్ళు కావాలయ్యా, పేదల మనిషి ఆయన, పేదల కోసం పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి పేదోడైతే నిజంగా ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్నాడు. గాంధీ మహాత్ముడు ఆయన బారిస్టర్, అప్పట్లోనే లండన్లో చదివించాడు కదా బారిస్టర్. అప్పట్లో బారిస్టర్ అంటే మామూలు విషయం. మరి ఎందుకు ఆయన దోవతి ఒకటి చొక్కా వేసుకోకుండా ఆయన ఉంటారు అంటే పేదలు ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పి అనుకొని ఆయన పేదల్లో మమేకం కావాలంటే ఆయన వేషధారణ కూడా మారాలని చెప్పి ఆయన ఆ విధమైనటువంటి చిత్తశుద్ధితోటి ఆయన. అందుకే గాంధీ సూక్తి ఏంటంటే ముందు నువ్వు చేసిన తర్వాత చెప్పు అని చెప్పి అంటారు. ముందు నువ్వు పాటించు తర్వాత చెప్పు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, నేను శాలరీ తీసుకొని అంటాడు, ₹1 శాలరీ తీసుకొని నేను అంటాడు, 2 హెలికాప్టర్లు కావాలంటాడు. ఇప్పుడు వాడుతున్నది కాక 2 హెలికాప్టర్లు కావాలంటే 3 హెలికాప్టర్లు కావాలి. అలాగే ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఉంది, దానికి ఇంట్రెస్ట్ అవన్నీ తీసుకుంటాడు, రెంట్ అవన్నీ తీసుకుంటాడు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి భారీగా దానికి ఎంత రెంట్ తీసుకుంటారు ఇంతవరకు బయట రాలి, ఎవరైనా చూపిస్తారని చూడాలి. తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ ఉంది, అది ఒక ప్యాలెస్ అంటుంటారు. తర్వాత హైదరాబాద్లో మనందరికీ తెలుసు లోటస్ పాయింట్, అది ఒక ప్యాలెస్. బెంగళూరులో 30 ఎకరాల్లో పెద్ద ఇల్లు ఉంది అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. దాన్ని ఏదో రిపేర్లు చేపిస్తున్నారు ఇప్పుడు అని చెప్పి కొన్ని కోట్లతో రిపేర్లు చేపిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు వైజాగ్లో మళ్ళీ ఇంకోటి 500 కోట్లతోటి ఒకటి తయారు చేశారు. ఇద్దరు ఉండేది, ఈయనకేమో 5 సంవత్సరాలు అని చెప్పి ఇచ్చారు. ఇంకా 2 నెలల్లో పూర్తి అవుతుంది ఆయన గడువు. ఈ 2 నెలల్లో పూర్తి అవుతున్నటువంటి ఆయనకి పర్మనెంట్ అయితే కాదు కదా ఆయనకి. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఉండేది ఇద్దరని చెప్తుంటారు. నేను పేదల మనిషి అంటాడు. రాబోయేటువంటి రోజుల్లో పోటీ అంతా కూడా పేదలకి
పెద్ద ధనికులకి, కుబేర్లకి, పెద్దలకి అని అంటుంటాడు ఆయన. ఎవరు పేద, ఎవరు ధనికులు? ఆయన ఏమో రిచెస్ట్ సీఎంగా మొత్తం భారతదేశం గుర్తించింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏమో విశ్వసనీయత అని నాది, నేను అబద్ధాలు చెప్పను అని అంటుంటాడు. మరి ఇవన్నీ ఏంటి? ఇప్పుడు అసలు ఋషికొండకి ఎందుకు వెళ్ళాలి ఈయన? అవసరం ఏంటి? అవసరమే వచ్చింది. రాజ్నాథ్ సింగ్ ఆయన వచ్చి, రక్షణ శాఖ మంత్రి ఆయన వచ్చి, రాజ్నాథ్ సింగ్ అమరావతి రాజధాని చెప్పిన తర్వాత ఈయన అక్కడ పోయి ఏం చేయాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారు? ఆలస్యంగా ముహూర్తం పెట్టేసి శుభముహూర్తం ఇదే అని చెప్పి రేపు ఆయన గృహప్రవేశం ఎందుకు చేయాల్సి వస్తుంది? కేవలం స్వరూపానంద సరస్వతి చేసినటువంటి ఒక సెంటిమెంటల్ వ్యవహారం. అతను ఆందోళనలో ఉన్నాడు. మునిగిపోయేటువంటి మనిషికి నీళ్ళల్లో గడ్డిపోచ కూడా ఒక పెద్ద కనిపిస్తుంది, పెద్ద ఆయుధంగా కనిపిస్తుంది. అందుకే దాన్ని పట్టుకొని బయటకు రావాలనుకుంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి అన్ని సర్వేలు చూసిన తర్వాత ఇప్పుడు తాడేపల్లిని వదిలిపెట్టేసి రిషికొండకి వెళ్తే అది కొండ ఎత్తులో ఉంది కాబట్టి కొండ ఎత్తుగా ఉన్నటువంటి దాంట్లో ఉంటే కలిసి వస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన వెళ్తున్నారు. కేసీఆర్ కూడా అదే చేశారు. కేసీఆర్ కూడా ఎన్నికల ముందు ఏం చేశాడు? సచివాలయాన్ని ప్రారంభించాడా? ఆయన హైయెస్ట్ ప్లేస్లో నేను ముఖ్యమంత్రి సీట్ ఉండాలని చెప్పి 7వ ఫ్లోర్లో 8వ ఫ్లోర్లో పెట్టుకున్నాడు ఆయన. రాజ్యసభ యాగం చేయించారు. ఏమైంది? పబ్లిక్ లాస్ట్కి తిరస్కరించారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ వ్యవస్థలో న్యాయపరంగా వెళ్ళాలి. హైకోర్టులో మొత్తం ఇష్యూస్ ఉంటే ఇంకొక వైపు పర్యావరణ శాఖ, పర్యావరణ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్ పెడుతుంటే పోయి ఋషికొండలో ఎలా ఉంటావు? కోర్టు పరిధిలో ఉన్న దాంట్లో నువ్వు గృహప్రవేశం ఎలా చేస్తావు? ప్రజలకు ఉపయోగపడేదా అంటే మళ్ళీ కాదు. సో మరి ఆయనకి మరి ఇది కలిసి వచ్చే అంశం అని అంటే చూడాలి. మరి స్వరూపానందేంద్ర ఆయన ఏం చెప్పారో ఈయనే విన్నాడు. వాళ్ళిద్దరు కలిసి వైజాగ్లో ఏం చేస్తారో తెలియదు. అది మాత్రం చూడాలి.